ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుందన్నారు ఆయన. అనంతపురం అభివృద్ధికి టీడీపీ అజెండాతో పాటు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళతామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామంటున్న అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇవాళ నామినేషన్ వేశారు. ఉదయం పెద్ద ఎత్తున ర్యాలీగా పట్టణంలో తరలివచ్చి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు. ప్రస్తుతం మన దగ్గర వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు, ఆర్వో కార్యాలయం ముందు. చెప్పండి, ఎట్లా జరిగింది? ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు, అనంతపురం ప్రజలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత భారీ స్పందన చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. అనంతపురం ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది అర్థమైపోయింది. ఖచ్చితంగా గెలవబోయేది మేమే. చూస్తున్నారు అంటే ముందు నుంచి కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు, వైపు ప్రచారంలో కూడా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అనంతపురం నగరంలో ఎట్లా ఉంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ వాడకి వెళ్ళినా కానీ, ఏ డివిజన్కి వెళ్ళినా కానీ, ఏ గల్లీకి వెళ్ళినా కానీ తెలుగుదేశం ఓటేస్తామని చెప్పేసి బయటికి బ్రహ్మాండంగా వచ్చి బ్రహ్మరథం పెట్టి ఓటర్స్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. స్లమ్స్ కావచ్చు, కొంచెం పక్కన కావచ్చు, ఎలాంటి సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేస్తారా? మీ నోటీస్కి ఏమైనా వస్తున్నాయా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో జనాలు ఉన్నారు? గవర్నమెంట్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నారు? స్లమ్సే కాదు, ప్రతి ఒక్క చోట అనంతపూర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉంది. తర్వాత స్ట్రీట్ లైట్స్ లాస్ట్ 5 years కానీ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టింది లేదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. అంటే ఈ ప్రత్యేకమైన ఎజెండా ఏమైనా ఉందా టౌన్లో? మీరు ఏదైనా గెలిస్తే మీరు ఎమ్మెల్యేగా ఎలాంటి పలానా చేయాలనైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? హౌసింగ్ కానీ మిగతా వ్యవహారాలు? ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా సపరేట్ అజెండానే తీసుకొని వెళ్తాను. నాకంటూ ఒక ప్లాన్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు అయితే ఉన్నాను. బేసిక్గా ఇండస్ట్రియలిస్ట్ అని అందరూ అనుకుంటున్నారు, ఉపాధి వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఎలాంటి ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఇటువైపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? నేను బేసిక్గా రైతు బిడ్డని, దాని తర్వాత ఇండస్ట్రియలిస్ట్ని. నాకు ఇండస్ట్రీస్ మీద కొద్దిగా అవగాహన ఉన్నదైతే వాస్తవము. ఖచ్చితంగా నాకుండే సర్కిల్లో కానీ, దీంట్లో కానీ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ హబ్ అయితే ఖచ్చితంగా అనంతపురం అవుట్స్కట్స్లో డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అంటే మొత్తం మీద వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ చూస్తేనే తెలుస్తుంది, ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని అని చెప్తారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా తనకు ఒక ప్రణాళిక ఉంది, అనంతపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా ప్రతాప్తో ప్రవీణ్, HMTV, అనంతపురం.